ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి నవరాత్రులు వస్తుంటాయి. కానీ ఎంతవరకు అమ్మవారి యొక్క అనుగ్రహ ప్రాప్తి మనకు కలిగింది, అమ్మవారి యొక్క దర్శన ప్రాప్తి కలిగింది, ఎంతగా అమ్మవారికి వైభవాన్ని మనం చేకూర్చగలిగాము అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. అంటే అది భౌతికంగా అయితే భౌతికమైనటువంటి ఆరాధనలు అవన్నీ చేస్తారు. సాధనా ప్రకారంగా యోగ ధ్యాన మంత్ర యోగ ధ్యానం ఈ మూడిట్లో మనకి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంతవరకు పర్ఫెక్షన్ వచ్చింది కానీ ప్రతివాడు చెక్ చేసుకోవాలి. తర్వాత ఆ 10 రోజుల తర్వాత అంటే పౌర్ణమి రోజుకి మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ దసరా నవరాత్రులలో అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి ఎంతవరకు కలిగింది, గురువు యొక్క అనుగ్రహం ఎంతవరకు కలిగింది. ఎందుకంటే శివశక్త్యాయుక్తో యతి భవతి అంటే ఈ లలితా సహస్రనామం యొక్క అర్థాన్ని సౌందర్య లహరిలో చెప్పాడు ఆయన. అందుకని మొదటి శ్లోకంలోనే ఏం చెప్పాడు ఆయన, గ్రహించండి, పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అదే మళ్ళీ ఒకసారి లలితా సహస్రనామం అంటే చతుర్యాగ క్రమారాధ్య అని ఉంటుంది. లలితా సహస్రనామంలో అమ్మవారిని 4 రకాలుగా మనం ఉపాసన చేయాలి, ఆరాధించాలి అని ఉంటుంది. ఒక జీవితం ధన్యం అవ్వాలంటే ఉద్ధరేత్ ఆత్మానం, మనం ఆత్మను ఉద్ధరించుకోవడానికి ప్రతి జన్మలో వస్తుంటాం. అది చాలా సులభం. అన్నింటికన్నా మనకి చేయగలిగినటువంటిది ఏంటంటే మన ఆత్మని మనం ఉద్ధరించుకోవచ్చు. దానికి ఎవరి సహాయం అక్కర్లేదు, ధనంతో పని లేదు, పనులు అయ్యాయా కాలేదా అయ్యే టెన్షన్స్ ఉండవు. ప్రతిదానికి నవరాత్రుల్లో పరిష్కారం ఉంటుంది మన వరకు. అందుకని చతుర్యాగక్రమం అయిన శ్రీ విద్యలో ముఖ్యమైనది ఇదే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే వేరే ఏం కాదు. లలితా సహస్రనామం మీకు ఎంత అర్థమవుతూ వస్తే పొద్దున చూపించే కదా. లలితా సహస్రనామం అంటే అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి స్వరూపంగా, సూక్ష్మంగా శ్రీచక్రం, శ్రీచక్రం అన్న, రాజరాజేశ్వరి స్వరూపం అన్న, శ్రీ గురువు అన్న, శ్రీ మంత్రం అన్న, శ్రీ యంత్రం అన్న అన్నీ ఒకటే. కానీ ఇప్పుడు మనకి ఎలా అనిపిస్తున్నాయి, గురువు వేరు, అమ్మవారు వేరు, మంత్రం వేరు, యంత్రం వేరు. ఎందుకంటే ఈ మంత్రం కన్నా ఆ మంత్రం గొప్పది, లేకపోతే ఆ మంత్రం చేశాక ఈ మంత్రం చేయాలి, మనకి మనం కొన్ని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ఏముంది, శ్రీ విద్య అంటే ఈ 5 సమానమే. గురువు అన్నా అమ్మవారన్నా ఒకటే, అమ్మవారన్నా శ్రీచక్రం అన్నా ఒకటే. ఇప్పుడు ఆ శ్రీచక్రం ఎక్కడుంది, మన దేహంలోనే 9 భాగాలుగా ఉంది. దాని గురించి వివరంగా చెప్పాం. 9 ధాతువులుగా ఉంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, ఎముకలు. పై 4 ప్రాణము, ఓజస్సు, మజ్జ, ఆజ్ఞాచక్రం, మజ్జ, ప్రాణము, ఓజస్సు, ఈ రకంగా ఇవి 4 ఉన్నాయి. ఈ కింద 5 ఉన్నాయి. ఇప్పుడు అవి ప్రతి మనిషిలో ఉన్నాయా లేవా? ఏ మనిషి అయినా, ఏ మతస్థుడైనా, ఏ జాతి వాడిలైనా మనిషిలో 9 ఉన్నాయా లేవా? మరి వీటి గురించి తెలుసుకునే జ్ఞానమే శ్రీచక్రం, శ్రీ విద్య. అదే మీకు ఎంత తెలుస్తూ ఉంటే అంత అర్థమవుతూ ఉంటుంది. ఎంత సాధన చేస్తే, ఎంత మంత్ర సాధన చేస్తే మనకు అంత అర్థమవుతుంది. ఏమేమి తెలుసుకోవాలి మనం? మన సిలబస్ ఏంటి? శ్రీ విద్య ప్రకారంగా 4 యాగాలు పూర్తి చేసేయాలి. అందుకని 4 సంవత్సరాలుగా భావిస్తారు. ఒక డిగ్రీ చదువుకోవాలంటే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, సోల్ ఎన్లైట్మెంట్ కావాలంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు చెప్తారు. అందరికీ డిగ్రీ చదవాలని కోరికైతే ఉంది కదా, కోరిక లేనివాడు ఎవడు లేడు కదా. అందుకని మనకు కూడా ఆధ్యాత్మికంగా ఒక 4-5 సంవత్సరాలు నిజంగానే మనం ఆధ్యాత్మికంగా
జీవనాన్ని కొనసాగిస్తున్నామా, అభ్యాసం చేస్తున్నామా, పర్ఫెక్షన్ వస్తుందా అనేది మనకి మనమే చెక్ చేసుకోవాలి. ఇందులో ఈ స్తోత్రాల్లో లలితా రహస్య స్తోత్ర నామావళి, అలాగే మంత్రం అంతా లలిత త్రిశతి. బాగా గమనించండి, ఈ లలితా సహస్రనామానికి మంత్రం ఇది. ఒకటి బాల పంచదశి అని రాశారు చివరిలో. అంటే మొట్టమొదటి మంత్రం బాల, కానీ అసలు చేయవలసిన మంత్రం పంచదశి. రెండే రాశారు కదా మరి, బాల పంచదశి. ఆ పంచదశే ఈ త్రిశతి. ఇకపోతే యోగం జరగాలి, క్రియాయోగం గొప్పది. మరి బాబాజీ మహారాజ్ ఇచ్చింది ఎక్కడిదో కొత్తది కాదు. శాస్త్రంలో ఉన్న ఖడ్గమాలలో ఉన్న యోగ రహస్యాన్ని యావత్ ప్రపంచానికి, ఈ బ్రహ్మ విద్య శ్రీ విద్యని, ఇందులో ఉన్న ఎసెన్స్ని తీసి క్రియాయోగంగా లోకానికి అందించారు. ఇప్పుడు మన భారతీయులం ఇటువంటి అసలైన ఎసెన్స్ని, ఇది మనది కాదు, మన సాంప్రదాయం కాదు, మా గురుగారు చెప్పలేదు అనే భావంతో ఇప్పటిదాకా మరి మన ఎడ్యుకేషన్లో, స్పిరిచువల్ ఎడ్యుకేషన్లో, స్పిరిచువాలిటీలోకి వచ్చిన తర్వాత మనం గురు సాంప్రదాయంలో నాది 30 సంవత్సరాలు అయిందని చెప్పారు. అలా మీది ఎన్నో సంవత్సరాలు అయింది కదా. మరి ఈ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏది? ఈ ప్రోగ్రెస్లో మొట్టమొదటి విభాగం ఏది పట్టుకోవాలి మనం? మళ్ళీ అమ్మని ఆరాధిస్తూనే ఉన్నాం, లలితా సహస్రనామాన్ని వదలటం లేదు. కానీ ఈ రహస్యం అంతా ఎందులో ఉంది? క్రియాయోగ రహస్యం అంతా ఖడ్గమాలలో ఉంది. ఈ ఖడ్గమాల రహస్యాన్నే క్రియాయోగంగా బాబాజీ మహారాజ్, అంటే ఆది శంకరాచార్యులకు కూడా ఈ యోగాన్ని ఇచ్చింది బాబాజీ మహారాజ్. ఇంకా అది మనం ఒప్పుకుంటే మనం ఇటు అమ్మని ప్రార్థిస్తూ మంత్రధ్యానం చేయాలి, యోగాభ్యాసం కూడా చేయాలి. పేరు మీరు ఏదన్నా పెట్టుకోండి. కాబట్టి పంచదశి మంత్రాన్ని వదలకండి. ఈ క్షణం నుంచి, ఈ రోజు నుంచి కూడా పంచదశి మంత్రాన్ని ప్రామాణికంగా, లలితా సహస్రనామంలో బాలామంత్రం పంచదశి మంత్రం అని ఉంది కాబట్టి బాలామంత్రం చేశాం. ఈ పంచదశి మంత్రం త్రిశతి, లలితా త్రిశతిలోని విభాగమే పంచదశి. పంచదశి అన్న లలితా త్రిశతి అన్న ఒకటే. అదే చతుర్యాగాల్లో ఒకటి అష్టోత్తర నామావళి, అది నవరాత్రుల్లో చదువుకోవచ్చు, వదిలేండి. రెండవది ఖడ్గమాల, అది క్రియాయోగం. మనసు ఇష్టపడిన వాళ్ళు ఆ ఖడ్గమాలను ఉపయోగించుకొని క్రియాయోగాన్ని ఆచరించుకోవచ్చు. మూడవది గురువు అంటేనే మంత్రం. ఆ అందరి గురువులోకి గురువు ఎవరు? గురుమండల స్వరూపిణి అమ్మవారే. ఆ అమ్మవారి ద్వారా వచ్చిన మంత్రమే పంచదశి. అందుకని అది ఒక గురువు, జగద్గురు ద్వారా లోకానికి అందింది. ఆది శంకరాచార్యుల ద్వారా లోకానికి పంచదశి మంత్రం అందింది. అది సౌందర్య లహరిలోని ఇచ్చారు ఆయన. త్రిశతిలో కూడా అదే ఉంది. దాని మూలం త్రిశతి. దాన్ని రహస్యం అంటే రహస్యం, ఓపెన్గా అంటే ఓపెన్గా సౌందర్య లహరిలో 32వ శ్లోకంలో పంచదశి మంత్రాన్ని లోకానికి అందించారు. ఇకపోతే ఇవన్నీ తెలిసిన తర్వాత మీకు లలితా సహస్రనామం మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. ఆయా నామాల్లోనే మీకు యోగ ప్రాప్తి, మీకు కావలసినవన్నీ కూడా ఇంకా శ్రీ విద్యా ప్రకారంగా లలితా సహస్రనామాల్లోనే ఉన్నాయి. అందుకని ప్రస్తుతం ఆ ఖడ్గమాలనే తర్వాత నవరాత్రుల్లో చదువుదాం. ఇప్పుడు ఈ లలితా సహస్రనామం గురించే సూక్ష్మంగా మనం తెలుసుకోగలిగితే, శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషి అనుష్ఠుప్ ఛందః శ్రీ లలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరీ దేవత ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం. భగవద్గీతకు కూడా
ఈ 3 ఉన్నాయని చెప్పాం. బీజము, శక్తి, కీలకం. ఈ 3 కనుక మీకు అర్థమైతే మీకు భగవద్గీత అర్థమైపోతుంది. మనందరిది యూనివర్సల్ గా మనందరి ధర్మం భగవద్గీత. భగవద్గీత అర్థమైతే ఈ జన్మ ధన్యమైపోతుంది. భగవద్గీత అర్థం కావాలన్నా అమ్మవారిని ఆశ్రయిస్తే ఈ బాలామంత్రమే ఈ ఐం క్లీం సౌం కనుక రాయబడి ఉంది. ఈ మంత్రం చేస్తే మీకేం ఫలితం వస్తుందండి? మీ ఎనర్జీ, మీలో ఉన్నవన్నీ బ్యాలెన్స్ అవుతాయి. మీ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గిపోతుంది. మీకు శాంతం కలుగుతుంది. ఇప్పుడు అశాంతితో ఉన్నారు, పనులు కాలేదనేటువంటి టెన్షన్స్తో ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా అమ్మవారికి ఈ నవరాత్రుల్లో వదిలేసి, అమ్మా నీ ఇష్టం, నేను చేయగలిగినంత చేస్తా, నువ్వు నా సమస్య గురించి పరిష్కారం ఎంతవరకు ఏ విధంగా చేయగలుగుతావో, నాకు ఉపశమనాన్ని కలిగిస్తావో నీ ఇష్టం అని వదిలేయండి. ఒక 15 రోజుల పాటు వదలండి అంతే. ఈ పౌర్ణం అయిపోయింది, మళ్ళీ వచ్చే పౌర్ణం దాకా మీరు సాధన చేసి అమ్మవారిని ప్రార్థించి మీకు ఇష్టమైన దేవతానామంతో అమ్మవారిని, ఆ అమ్మవారు అంటే ఆమెకి ఎన్ని రంగులు ఇష్టం? పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, సరస్వతిగా తెలుపు. ఈ 4 రంగులు ప్రధానంగా ఇష్టం. అందుకని ఆయా రోజుల్లో అటువంటి వస్త్రాలని మనం ధరించి, ఆడైనా మొగైనా అమ్మవారిని ఎలా సింపుల్గా తెలిసినంతలో ఆచరించండి. తెలవంది వదిలేయండి. ఇక మంత్రం అంటే అందుకని ఇక్కడే చెప్పేశారు, ఐం క్లీం సౌం. అందుకని దాన్ని చివరిలో ఏం రాశారు? చివరి వచ్చినప్పుడు చదువుదాం. మొదట్లో ఓం అస్య శ్రీ లలితా దివ్య సహస్రనామ స్తోత్రమాలా మహామంత్రస్య వసిన్యాది వాగ్దేవతా ఋషి అనుష్టుప్ ఛంద శ్రీ లలితా పరాభట్టారికా మహాత్రిపుర సుందరి దేవత ఐం బీజం క్లీం శక్తి సౌం కీలకం మమ చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ అరుణాం కరుణాతరంగితాక్షీం దుత పాశాంకుశ పుష్పబాణ చాపాం అణిమాది విరాకృతాం మయూకై అహమిత్రేవ భావయే భవానీం ధ్యాయే పద్మాసనస్తాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలిత సద్దేవ పద్మాం పరాంగీం సర్వాలంకారయుక్తాం సకల అభయదాం భక్త నమ్రాం భవానీం శ్రీ విద్యాం. బాగా గమనించండి, ఇదే శ్రీ విద్య. అందుకని ఇప్పుడు చెప్తున్నటువంటి సైన్స్ ఆఫ్ మెడిటేషన్ అంతా కూడా శ్రీ విద్య ప్రకారంగా. అందుకని ఈ శ్రీ విద్యని మీరు నేర్చుకుంటే కొంత మీ మనస్సుని పక్కకు పెట్టి అమ్మవారు ఎలా చెప్తే అలా వింటే మనకు కావలసిన శాంతి వస్తుంది. శ్రీ విద్యాం శాంతమూర్తిం. మీరందరూ శాంతమూర్తులు అవుతారు. ఇప్పుడు ఫ్లక్చుయేటెడ్ మైండ్స్ తో ఉన్నారు. మొట్టమొదట ఈ బ్రెయిన్ అనేటువంటిది శాంతం పొందాలి. ఇంకా తర్వాత ఏం చేయగలుగుతారు అనేది మీ ఇష్టం. శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రీం. మీకు శాంతం వస్తే గాని సకల సంపదలు సమకూరు. మనం ఏం చేస్తున్నాం? రివర్స్లో ముందు మన పని అయిన తర్వాత కండిషనల్ గా అమ్మవారిని, అయ్యవారిని, దేవతల్ని, గురువుల్ని కండిషనల్ గా మన యాక్సెప్టెన్స్ ఇస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తోంది ధ్యాన శ్లోకం? మొదట విద్య గురించి గురువు దగ్గరని ఆశ్రయించు, గురువు ద్వారా విద్య నేర్చుకో, నీకెంత ప్రాప్తమో అదే నేర్చుకో, నీ మనసుకి ఏది ఇష్టమో అదే నేర్చుకో. నీకు యోగ విజ్ఞానం సౌందర్యలో కావాలంటే దాంట్లోని అంశాలే తీసుకో, నీళ్ళని పక్క పెట్టు. లేదు నీకు ఇన్నర్ యూనివర్స్ బ్రెయిన్ కావాలి, వేగస్ నర్వ్ గురించి కావాలి అనుకుంటే అదే తీసుకో. దానికి కావాల్సిన దీక్షలు పాటించు. చాలా సింపుల్గా మంత్ర ధ్యానంలో ఉన్నారా, కర్మ ధ్యానంలో ఉన్నారా, యోగ ధ్యానంలో ఉన్నారా, మీరే అంటే ఇంతకాలం నుంచి మీరు ఏ సాధన చేస్తున్నారో, ఏ గురువుని ఆశ్రయించారో
ఆ ప్రకారంగానే వెళ్ళండి. ఈ రోజు మీ మనస్సు మార్చేసుకొని కొత్తగా వెళ్ళమని, బలవంతంగా వెళ్ళమని ఎవ్వరు చెప్పరు. అర్థమైపోయిందా? ఎవరిని చిన్నపిల్లలు గారు మనం వాళ్ళని ఆ రకంగా చెప్పడానికి. అందుకని ఇక్కడ శ్రీ విద్యాం, లలితా సహస్రనామే శ్రీ విద్య. ఇప్పుడు శ్రీ విద్య ఎంతసేపు అంటే 5 నిమిషాల్లో రోజు చదువుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వ సంపత్ ప్రదాత్రి. ఈ సర్వ సంపదలు మనకి వనగూర్చేటువంటి దేవత ఎవరు అంటే ఎక్స్ట్రీమ్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ దేవత రాజరాజేశ్వరి. ఇంకా ఆ దేవతా శక్తి లోపలనే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి దేవతలన్నీ ఆ దేవతలోనే ఉంటారు. అందుకని మనము 3 రూపాలుగా పెట్టుకుంటున్నాం, 3 భాగాలుగా దేహంలో. దేహం మొత్తాన్ని మనం కన్సిడరేషన్ చేయాలి, కానీ కేవలం నాకు ఒక పార్టీ ఇష్టమని ఆ పార్టీనే కన్సిడర్ చేయకూడదు. అందుకని జీవితకాలంలో అలా ఒక్కదాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తేనే మిగిలిన గ్లాండ్స్ లో ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అందుకని ఎప్పటికప్పుడు మళ్ళోసారి ఈ నవరాత్రుల్లో మీరు పర్ఫెక్ట్ గా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ఆచరించగలిగితే ఈ ఎనర్జీ 6 నెలల వరకు మీకు ఇదే సాధన కొనసాగుతుంది. అందుకే 6 నెలలకు ఒకసారి అమ్మవారి యొక్క నవరాత్రులు వస్తాయి. వసంత నవరాత్రులుగా శ్రీరామనవమి వరకు ఉగాది నుంచి వస్తాయి. మళ్ళీ ఇప్పుడు శరద్ నవరాత్రులని మాలాయపక్షం అమావాస్య నుంచి 10 రోజులు వస్తాయి. అందుకని వీటిని మీరు ఎంత సక్రమంగా ఉపయోగించుకోదలిస్తే మీకు 6 నెలల వరకు దిగులు విచారం ఉండదు. సాధనలో ఎప్పుడైతే సాధన కొనసాగుతుంటుందో మీకు శాంతం వస్తుంది. మొత్తం ఇందులోనే ఉంటుంది. కేవలం ఒక ధ్యాన శ్లోకంలో మనం ఏం చేస్తున్నాం, ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకి మన పనులన్నీ జరుగుతాయి, అన్నీ కూడా వివరంగా చెప్పేదే శ్రీ విద్య. శ్రీ విద్య అంటే ఏదో ఇప్పుడు గ్రంథాలయం చూపించలే మీకు, ఈ గ్రంథాలు కొనుక్కోమని చెప్పలేదు, ఇవి ఇలా ప్రాక్టీస్ చేయమని చెప్పలేదు. అందుకని ఇక నామాల్లోకి వెళ్తే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. దానికి ముందు ఏం చెప్పారు? పంచపూజాం కుర్యాత్. 2 నిమిషాల్లో ఈ 5 రకాల పూజ చేసేయచ్చు. మీరు ఎక్కువ సమయం ఈ నవరాత్రుల్లో కూడా పదార్థాలు ప్రిపేర్ చేయడానికి కానీ, మీరు రోజు వంటిట్లో ఎంత సమయం కేటాయిస్తున్నారో అంతే కేటాయించుకోండి. స్పెషల్గా దీనికోసమని సమయాన్నంతా అక్కడే నివర్తించేసి ఇంకా ఏదో తొందరగా సమయం అయిపోయిందని మీరు సాధనలో స్థిమితంగా కూర్చోలేక, మంత్ర జపం చేయలేక, స్తోత్ర పారాయణ చేయలేక 9 రోజులు గడపకండి. వేరే ఏముంది అక్కడ? నవరాత్రులు. అసలు రాత్రి చేయవలసిందే ప్రధానం. పంచపూజాం కుర్యాత్. ఈ 5 ఏం చేయాలి? ఓం లం పృథ్వీతత్వాత్మికాయ నమః శ్రీ లలితాదేవ్యం గంధం పరికల్పయామి. ఒక గంధం ఆ ఫోటో మీద వేస్తే మీ మూలాధారానికి సంబంధించింది. అందుకని ఇది మళ్ళీసారి వచ్చిన గణపతి, వచ్చే సంవత్సరం గణపతి నవరాత్రుల్లో నేను ఈ మూలాధారాన్ని శుద్ధి చేసుకుంటాను, ఈసారికి అయిపోయినాయి, అది గుర్తు చేయడం కోసమే గంధం అమ్మవారికి వేయడం. హం ఆకాశతత్వాత్మికాయ నమః శ్రీ లలితాదేవ్యై పుష్పం పరికల్పితామి. ఒక పుష్పం ఎందుకు వేస్తున్నాం? ఆకాశతత్వాన్ని, విశుద్ధి చక్రాన్ని శుద్ధి చేసుకోవడం కోసం. మొదలే యం వాయుతత్వాత్మికాయ నమః శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి. అగరవత్తి వెలిగించి చూపించండి. రం అగ్నితత్వాత్మికాయ నమః శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి. దీపం వెలిగించాక చేత్తో చూపించండి. అయితే త్వం అమృతతత్వాత్మికాయ నమః శ్రీ లలితాదేవ్యై అమృత నైవేద్యం పరికల్పయామి. మీరు అమృత నైవేద్యం, బెల్లం, ఇంకా తర్వాత పదార్థాలు అని తర్వాత మీ ఇష్టం. సర్వతత్వాత్మికాయ నమః శ్రీ లలితాదేవ్యై
సర్వోపచారాన్ని పరికల్పయామి, అన్ని ఉపచారాలు పూర్తయినమ్మా అని దండం పెట్టండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత ఉజ్జద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకురోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయిక. అప్పుడు ఈ అమ్మవారి వల్ల మరి అమ్మవారు మనకేం చెప్తోంది చివరిలో? ఆబాల గోప విజిత సర్వానుల్లంఘ శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్ త్రిపుర సుందరి. ఇప్పుడు ఆ త్రిపుర సుందరి ఎవరు? శ్రీచక్రమే శ్రీ త్రిపుర సుందరి. ఆ శ్రీచక్రమే, బ్రహ్మాండ చక్రమే ఎక్కడుంది? మీ దేహంలో 9 భాగాలుగా ఉంది. అందుకని మీరు కూర్చొని ఆసనంలో కూర్చుంటే మీ దేహమే శ్రీచక్రం. ఇది తెలుసుకోవడానికే లలితా సహస్ర నామావళి. మీరెవరో హూయామయ్యని రమణ మహర్షింది మీరు తెలుసుకోవడం కోసం దాన్ని ఒక విద్యగా తెలిస్తే ఏమవుతుంది? శివశక్త్యా శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక. శివుడు లేకుండా శక్తి లేదు. మనం కేవలం అమ్మవారిని పూజించేసి ఘనంగా పూజించామంటే గురువుని వదిలేస్తే లాభం లేదు. మీరు అమ్మవారి మీద ఎంత శ్రద్ధ విశ్వాసం ఉందో, కనకదుర్గాదేవి మీద ఎంత విశ్వాసం, ఎంత శ్రద్ధ భక్తి ఉందో, ఏ దేవత మీద ఎంత భక్తి ఉందో గురువు మీద అంత భక్తి, అంత విశ్వాసం ఉంచుకోండి అంతే. అది చెప్తోంది లలితా సహస్రనామం. శ్రీ శివ శివశక్త్యైక్య రూపిణి లలితాంబిక ఏవం శ్రీ లలితాదేవ్యాం నామ్నాం సాహస్రకం జగుః ఇతి శ్రీ బ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే శ్రీ ఐగ్రీవ అగస్త్య సంవాదే శ్రీ లలితా రహస్యనామ సహస్ర స్తోత్ర కథనం నామ ద్వితీయోధ్యాయః. ఇక తర్వాత అమ్మవారిని స్తుతించడం. మాణిక్య వీణాము పులాలయంతిం మదాలసాం మంజుల వాగ్విలాసాం అని అమ్మవారిని స్తుతించండి. ఇకపోతే బాలామంత్రం. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం ఐం క్లీం సౌం. నాభి, ఆజ్ఞాచక్రం, స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం, మళ్ళీ కారణదేహం, సూక్ష్మదేహం, స్థూలదేహం. ఇదే షట్కోణం అవుతుంది. ఇదే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అవుతుంది. మరి ఈ పంచదశి ఈ బాలామంత్రంలోని అన్ని దేవతలు ఉన్నారా లేదా? అందుకని ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం. అందుకని మీ మణిపూర చక్రం శుద్ధవుతుందా లేదా, దీనికి ఎలా చెయ్యాలి, అనాహత చక్రం శుద్ధవుతుందా లేదా, ఆజ్ఞాచక్రం శుద్ధవుతుందా లేదా, ఇది గమనించకుండా మంత్రం చేస్తే ఫలితం ఏముండదు. ఎన్నిసార్లు చేశారా లెక్కల్లోకి వెళ్ళకండి. ఇప్పుడు పంచదశి, దాన్ని ఎంత తెలుసుకుంటే మీకు ఆ మంత్రం అంత సహకరిస్తుంది. ఇంతే లలితా సహస్రనామం పూజ అంతా ఒక 5-10 నిమిషాల్లో ఎవరితోటి సంబంధం లేకుండా, ఎవరి సహకారం లేకుండా, పిల్లల సహకారం, ఇంటి వాళ్ళ సహకారం లేదండి, నేను పూజ చేయాలంటే మా వాళ్ళు ఎవరు సహకరించారండి అని ఏం అనక్కర్లేకుండా మీరు చేయగలిగి మీరు చేయండి. ఇప్పుడు పంచదశి మంత్రం కాయేల హ్రీం అసకహల హ్రీం సకల హ్రీం. ఇది 15 అక్షరాల మంత్రం. కకార బీజంతో ప్రారంభమైంది కనుక ఈ మంత్రంతో కూడిన సిరి విద్యను కాది విద్య అంటారు. 2 రకాల విద్యలు ఉంటాయి, కాది విద్య, హాది విద్య. ఇది కాత మొదలైనది కాబట్టి కాది విద్య అంటారు. అకారంతో మొదలైనది కాబట్టి ఇదే పంచదశిలోని లోపాముద్ర అర్చించింది. అగస్త్యుల వారు ఏ అగస్త్యుల వారైతే
వారి పేరు పెట్టుకున్నామో, అగస్త్య స్పిరిచువల్ ఆర్గనైజేషన్, అగస్త్యుల వారు లోపాముద్ర ఆచరించినటువంటి దేవతని నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి మన సాంప్రదాయం ఉన్నా లేకపోయినా, మనం క్రియాయోగమైనా ఇంకోటైనా మనం ఎందుకు అమ్మవారిని ఆశ్రయించాలి? మనకి ఇప్పుడు ప్రస్తుతం కలుగుతున్న ఉపద్రవాలన్నీ మరి వాటి నుంచి మనం రక్షించబడాలంటే ఆ దివ్య శక్తినే ఆశ్రయించవలెను. అంటే ఎప్పుడు కూడా దేవతని గురుముఖత ఆశ్రయించాలంటే మంత్రం ద్వారానే. అందుకని బాలమంత్రం అయిపోయింది, ఇప్పుడు పంచదశి. అందుకని ఈ మంత్ర బీజాలు అవే, అదే సంఖ్య. కానీ ప్రారంభం అందున్న భేదం చేత ఈ మంత్రాన్ని ఆది విద్య అంటారు. అదే విధంగా బీజ ప్రారంభాన్ని బట్టి ఇతర విద్యలు కూడా పంచదశాక్షరిలో పేర్కొనబడతాయి. మంత్రాన్ని ఉచ్చరించడంలోనే మంత్రసిద్ధి ఉంది. ఇప్పుడు మంత్రం సిద్ధించిందా లేదా అది మీకే తెలుస్తుంది. లోపల నుంచి నాదం వస్తుంది, మంత్రసిద్ధి అయిందా లేదా అనేది. అందుకని మంత్రాన్ని ఉచ్చరించడంలోనే మంత్రసిద్ధి ఉంది. అంటే ఎలా ఉచ్చరించాలని చెప్పారో అలా ఉచ్చరిస్తేనే వస్తుంది. మన ఇష్టం ప్రకారంగా మన మంత్రాన్ని ఎన్ని లక్షలు చేసినా మన కౌంట్గా చేశామన్న సంఖ్య మిగులుతుంది, ఏదో పుణ్యం వస్తుంది. కానీ అసలైన అనుగ్రహ ప్రాప్తి మంత్ర సిద్ధి. మంత్రం ఎందుకు చేస్తాం? మంత్రం సిద్ధి పొందడానికి మంత్రం చేస్తాం. ఆ మంత్రం ఎలా చేస్తే వస్తుందిట? గురువు ఎలా పలికారో అలా పలికితేనే వస్తుంది. మంత్రాన్ని వాచక జపంగా చేసేటప్పుడు ఒక్కొక్క బీజాన్ని ఎన్ని మాత్రలు నిలిపి పలకాలి అన్నది తెలుసుకొని ఆ పరిజ్ఞానం చాలా ముఖ్యం. అంతర్యాగం అనే మనోజపంలో ఇదే మంత్రాన్ని మన షట్చక్రాల యందు నిక్షిప్తం చేసినట్లు భావించి మనోజపం ఎలా చేయాలో తెలుసుకోవాలి. యోగంలో ఈ సంయోగం చేత ఈ వర్ణములే రశ్మిమాలలుగా అవుతాయి. అంటే శబ్దం అర్థంగాను దాటి తేజస్సు అయినటువంటి నాదంగా వస్తుంది. అంటే నాదం నుంచి శబ్దం పుడుతుంది, శబ్దం నుంచి అర్థం పుడుతుంది, అర్థం మళ్ళా విస్ఫోటం చేత నాదంగా అవ్యక్తంలోకి వెళ్తుంది. అంటే వ్యక్తమైన ఈ మంత్రాన్ని ముందర వ్యక్త పద్ధతిలో వాచక జపంగా పైకి హ్రీం 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 అనడం వాచక జపం. కొంచెం చెప్పి అనాలి. ఆ తర్వాత రెండవ దశలో నీకే వినిపించేటట్లు నీ లోపలే పలకాలి. ఉపాంశ జపం సక్రమంగా చేయాలి. ఇంకా అంతర్యాగంలో మౌనంలో భావన చేసుకుంటూ ఒక్కొక్క చక్రంలో ఈ బీజాల్ని నిక్షిప్తంగా చేసుకున్నట్లు భావించి మనోజపం చెయ్యాలి. అప్పుడు మీకు ఓం హ్రీం హ్రీం సకల హ్రీం అని మూలాధారంలో భావిస్తే గణపతి పూజ అయిపోతుంది. మీరు గణపతి మంత్రాన్ని ఉచ్చరించిన దాంతో సమానం అవుతుంది, గణపతి ఉపాసనతో సమానం అవుతుంది. ఇదే మంత్రాన్ని మూలాధారంలో భావించి మీరు అక్కడ ఈ జపం చేస్తే గణపతి ఆరాధన అయిపోయింది. ఇదే మంత్రాన్ని స్వాధిష్టానంలో భావించి చేస్తే లక్ష్మీ మంత్రం అయింది. ఇదే మంత్రాన్ని నాభి దగ్గర భావించి చేస్తే ఇంకో దేవత యొక్క పూజ జరిగినట్లు అవుతుంది. ఇంక అలానే దీన్ని అనాహతంలో భావించి చేస్తే ఒక దేవతను ఆరాధించినట్లు అవుతుంది. పంచాయతనంలో 5 దేవతలు ఉన్నారు. ఇదే మంత్రాన్ని ఇక్కడ విశుద్ధంలో భావిస్తే ఈశ్వరుడు, హృదయంలో భావిస్తే నారాయణుడు, స్వాధిష్టానంలో భావిస్తే లక్ష్మీదేవి, మూలాధారంలో భావిస్తే గణపతి, నాభిస్థానంలో భావిస్తే ఇక మీ ఇష్టం, సుబ్రహ్మణ్య స్వామి ఏదో పేరు పెట్టుకో. అలా దేవతా భావన మీది. అందుకని ఈ రకంగా ఈ 5 చక్రాల్లో 5 దేవతలు ఉన్నారు. ఈ 5 దేవతలే పంచభూతాలు. ఈ పంచభూతాలనే మనం 5 దేవతలుగా పూజిస్తున్నాం. ఈ 5 భూతాల్లో కూడా ఉన్నది ప్రాణమే. ఈ విశ్వమంతా నిండింది విశ్వ ప్రాణమే, ప్రాణశక్తి. ఆ శక్తినే ఈ నవరాత్రుల్లో బాలా మంత్రంగా, పంచదశి మంత్రంగా,
క్రియాయోగంగా ఆచరిస్తున్నాం. ఇంకా అంతర్యాగంలో మౌనంలో భావన చేసుకుంటూ ఒక్కొక్క చక్రమందు ఈ బీజాలని నిక్షిప్తంగా చేసుకున్నట్లు భావించి మనోజపం చెయ్యాలి. అప్పుడు చక్రాలన్నీ కూడా నాదంగా మారుతాయి. నాదం రశ్మిగా మారుతుంది, రశ్మి అగ్నిగా మారుతుంది. అగ్ని అంటే వెలుగు. అందుకని అది ఈ మంత్రమే చేయగా సిద్ధి పొందితే, ఈ చెప్పిన ప్రకారంగా అడిగారు కదా మీకు ఆత్మసాక్షాత్కారం ఎలా కలిగిందండి అని. ఇంత శ్రమ పడితే ఈ మంత్రం శబ్దం నాదమై మీరు దీక్ష తీసుకోలేదు. మంత్రం ఎలా సాధన చేయాలో కూడా తెలియదు. మీరు వ్యాయోగం మీద ఇంట్రెస్ట్ ఉన్నారా తెలియదు, లేదు మంత్రధ్యానం మీద ఇంట్రెస్ట్ ఉన్నారా తెలియదు. అయినా విద్య ప్రకారంగా అన్నీ వచ్చేస్తాయి, అడిగినా అడగకపోయినా. తెలుసుకోవాల్సిన విషయాలన్నీ శ్రీ విద్యలో ఉంటాయి. శ్రీ విద్య అన్నా, పంచదశ అన్నా, లలితా సహస్రనామం అన్నా, శ్రీచక్రం అన్నా, రాజరాజేశ్వరి స్వరూపం అన్నా, శ్రీ గురువు అన్నా ఒకటే. ఇది ఏ రోజు అర్థమవుతుందో, ఏ రోజు మనస్సు భావిస్తుందో, ఇక అప్పుడు అంత భక్తి విశ్వాసం, తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద ఉన్నంత భక్తి విశ్వాసం, కనకదుర్గాదేవి మీద ఉన్నంత భక్తి విశ్వాసం, కాళికాదేవి మీద ఉన్న భక్తి విశ్వాసం గురువు మీద కూడా ఉంటుంది. అంతవరకు ఉండదు. ఎందుకు? మనస్సు గురువు వేరు, దేవత వేరని భావిస్తుంది. అప్పుడు చక్రాలన్నీ నాదంగా మారుతాయి, నాదం రశ్మిగా మారుతుంది, రశ్మి అగ్నిగా మారుతుంది, అగ్ని వెలుగై ప్రకాశిస్తుంది. మళ్ళీ ఎంతసేపు ప్రకాశించిందని చెప్పా? 3 రోజుల పాటు కళ్ళు మూసుకుంటే ఆ వెలుగు గోచరించింది అని చెప్పారు. ఆ వీడియో చూడడానికి టైం లేదు. ఇలా ప్రశ్న వేయమంటే వేయడానికైతే సులభం కదా. అవతలవాడు సులువు, అవతలవాడిని ఏమైనా అడగచ్చు. అందుకని మీరు మాట్లాడండి, మీకు అవకాశం ఇస్తాం. క్లాస్ అయిపోగానే అందరూ వింటారు, మీ అభిప్రాయాలు కూడా అందరికి కూడా అవగాహన అవుతుంది, వాళ్ళకున్న సంశయాలు కూడా తీరుతాయి. అయ్యేది తప్పు కాదు. అందుకని ఇలాగా 4 స్టెప్స్లలో ఈ రకంగా జరిగి అది వెలుగుగా ఏం మారుతుందండి అంటే, ఏ గురువు అయితే అందరికీ సమానంగా మంత్రం ఇచ్చాడో, ఆ మంత్రాన్ని యథావిధిగా ఎలా చేయమని చెప్పాడో, ఎలా పలకమని చెప్పాడో, అలా పలికిన వాడు ఒక్కడు మిగులుతాడు 1,000,000 మందిలో. గుర్తుపెట్టుకోండి. అటువంటి వాడికి వెలుగై ప్రకాశిస్తుంది. అందరికీ అవకాశం అది. కాబట్టి ఇంకా చెప్తున్నారు వివరంగా అర్థం అవడానికి. కాబట్టి జడములైన శబ్దాలు అర్థం చేత ప్రాణవంతం అవుతున్నాయి, అర్థానికి అతీతమైన నాదం చేత తేజవంతం అవుతున్నాయి. కాబట్టి పుస్తకంలో రాసిన మంత్రాన్ని జడ మంత్రం అంటారు. అది కేవలం అక్షరాల సమూహం మాత్రమే. దానివల్ల ఏ ప్రయోజనం లేదు. గురువే మంత్రోపదేశం చెయ్యాలి అనడానికి కారణం ఆయన సిద్ధి పొందినవాడు కనుక. ఎన్ని మాత్రల్లో ఉచ్చారణ చేస్తే నాదం మళ్ళీ నాదాంతం అవుతుందో ఆ పద్ధతి ఆయన చెప్తాడు గనుక. గురువే అమ్మవారే 3 సంవత్సరాల క్రితం క్రియాయోగంలో భాగంగా, పరాశక్తి క్రియాయోగంలో భాగంగా మన దగ్గరలోనే ఉన్న విద్యానగర్లో ఉన్న అమ్మవారే దర్శనమిచ్చి, ఇక నుంచి ఈ బాలామంత్రాన్ని, పరాశక్తి క్రియాయోగ మంత్రాన్ని అందించు అని చెప్పింది. మన వాళ్ళు మనకి ఎంతవరకు వింటారనేది లేకపోయినా నా మరో దేవత ఆలకించింది, నాకు పర్మిషన్ దేవత ఇచ్చింది, బాబాజీ మహారాజ్ క్రియాయోగ దీక్ష ఇవ్వమని నాకు అథారిటీ ఇచ్చాడు. అదే మీకు సమస్య వచ్చిందంటే అమ్మని ప్రార్థించవలసిందే, ఒక మంత్రం ద్వారా సాధన చేయవలసిందే.
మంత్రం ఎందుకండి, ఓంకారం చేస్తే చాలు కదా అని అడిగారు కదా. మీరు ఓంకార స్థాయి వరకు వెళ్ళి ఇంకా ఓంకారం చేస్తే ఓంకారమే ఆత్మ. ఇంకా ఆత్మకి రాగద్వేషాలు ఎక్కడున్నాయి, ప్రారంధాలు ఎక్కడున్నాయండి? మీరు ఒక పక్క ఓంకార సాధన చేస్తే చాలా సులభం కాబట్టి మనసు అంగీకరిస్తోంది, మంచిది. మరి మీకు వచ్చే సాంసారికమైనటువంటి ఈ ఈతి బాధలన్నీ ఎవరిని అడుగుతారు? ఆత్మను అడుగుతారా? ఓంకారం ఆత్మ. ఓంకార సాధన చేస్తే, క్రియాయోగం చేస్తే మీకు ఆత్మ వెలుగై ప్రకాశిస్తుంది. ఇప్పుడు మంత్రం వెలుగ్గా ఎలా అయిందో ఓంకారం కూడా శబ్దం నాదమై, రశ్మి అయి, అగ్ని అయి వెలుగ్గా ప్రకాశిస్తుంది. ఈ 4 స్థాయిలు మీరు దాటారా? మీరు ఏ సాధన చేస్తున్నారు అసలు? మీరు సులభమైన ఓంకార సాధన చేస్తున్నాం చాలు అనుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ అందులో 4 స్థాయిలు అకార, ఉకార, మకార, చంద్రవంక, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, తురియాతి. మీరు జాగ్రత్తలోనే ఉన్నారా? ఇంకా మీ కష్టాలని మాట్లాడుతున్నారంటే ఇంకా జాగ్రత్త అవస్థలోనే ఉన్నట్లు లెక్క. లేదు కలలు కంటున్నారు అన్ని అయిపోయినాయని, స్వప్నంలో ఉన్నారని లెక్క. లేదు ఇక ఏం చెప్పినా స్పందించడం లేదు, గాఢ నిద్రలో ఉన్నారు, తమో గుణంలో ఉన్నారని లెక్క. అందుకని ఇక్కడే 3 గుణాలు మనిషి ఏ స్థితిలో ఉన్నాడో మనకి తెలిసిపోతుంది. ఏదన్నా ఒక సులభమైనది అందరు కలిసి ఇలా చేయాలండి అన్నదానికి స్పందన లేదనుకోండి, తమో గుణంలో ఉన్నారు అని అర్థం. లేదు వాళ్ళు సత్వగుణంలో ఉన్నారు, జాగ్రత్త అవస్థలో ఉన్నారు అంటే, అవేర్నెస్ లో ఉన్నారు అంటే వెంటనే స్పందిస్తారు. లేదండి ఎవరి కళల్లో వాళ్ళు ఉన్నారు, స్వప్న దశలో ఉంటారు, రజోగుణంలో ఉంటారు. అందుకని వాళ్ళ గుణము తెలుస్తుంది. ఆ మనస్సే, ఈ మనస్సే ఈ గుణంలో ఉంటే ఇలా, ఈ గుణంలో ఉంటే ఇట్లా, ఈ గుణంలో ఉంటే ఇలా. ఇంకా తెలవపోయేది ఏముందండి, అని తెలుస్తుంది. ఇది ఈ పంచదశి మంత్రం యొక్క వివరణ ఈ రకంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఇంకా మీకున్న సంశయం తీర్చడం కోసం ఎందుకు ఈ రకంగా 2 పుస్తకాలు రాసి శ్రీ విద్యాపరమైన క్రియాయోగాన్ని అందరికీ అందించాలి అని ఎందుకింత ప్రయత్నం చేస్తున్నాము అంటే దానికి ఇందులో సమాధానం చెప్పారు. ప్రారంభంలో అపరా విద్యల్ని చేయవలను, తర్వాత గురుముఖ వైద్యంగా విద్యలోని అంతర్లక్షణాలని తెలుసుకొని దీక్షితుడు కావాలి అంటే ముందు శ్రీచక్రం యొక్క మంత్రాన్ని బహిర్యాగంగానే ఆలోచించి అర్చించిన ఇది స్థూలం అవుతుంది. అంటే మీ దేహంలోనే 9 భాగాల్ని గుర్తుపెట్టుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది, డాక్టర్ ఏ గ్లాండ్స్ కి ప్రాబ్లం ఉందని చెప్పాడో అది ఈ ధాతువుల్లో ఏ ధాతువో, దానికి ఏ దేవతతో ఏ దేవతా సాధన చెయ్యాలో, లేకపోతే ఏ గ్రహం అది చెప్పినప్పుడు గ్రహాలు చెప్పినప్పుడు గ్రహం చెప్తారు. ప్రస్తుతానికి ఈ శ్రీ విద్యలో ఇంతకన్నా సూక్ష్మాన్ని బోధించమని గురువుని అడగాలి. అప్పుడు మంత్రాన్ని మనోజపం చేయడం ఎలా అనేది చెప్తాడు. భావంలోనే ఈ ప్రతీకల్ని, నామరూప దేవతల్ని సాక్షాత్కరింపు చేసుకునే పద్ధతిని అంతర్యాగం అంటారు. బాగా గమనించండి, అంతర్యాగంలోకి అందరూ ఎందుకు వెళ్ళాలి? మీకు మొట్టమొదట కలగవలసింది దేవతా సాక్షాత్కారం. మనం పని అవుతుందా లేదా, మన పని చేసి పెట్టు అని ఆమెను కండిషన్లో పెడితే ఆ దేవత మనకి సాక్షాత్కరించడం లేదు. అదే గనక మీరు దేవతను సాక్షాత్కరించమంటే 10 రోజుల్లో మీకు ఆ దేవత దర్శనమిస్తుంది. ఇక్కడ ఏం చెప్తున్నారు, మీరు మనోజపం చేస్తే ఈ శ్రీ విద్యలో బహిర్గతంగా కొంత ప్రయాస చేసిన తర్వాత మీరు ఏకాంతంలో కూర్చొని జపంగా దాన్ని ఆచరిస్తే ఏం ఫలితం కలుగుతుంది? నామరూప దేవతల్ని సాక్షాత్కరింప చేసుకునే పద్ధతినే అంతర్యాగము అంటారు. ఆ అంతర్యాగంలోకి వెళ్తే ఈ స్థూలంలోంచి బహిర్యాగంలోంచి సూక్ష్మమైన అంతర్యాగంలోకి గురువు ప్రవేశపెడతాడు. ఇక్కడ కూడా దృక్ పదార్థంగా చూడడం కూడా మాయే. ఎందుకంటే నా మనశ్చైతన్యం అంతశ్చైతన్యం సాక్షాత్కరింప చేసుకున్నాను నేను. ఇది కూడా అనుభవం, ఎక్కువసేపు ఉండడం లేదు, మళ్ళీ మాయలోనే పడుతున్నాను.
కనుక ఇప్పుడు మీరేం చెప్తారు అని గురువుని అడిగితే, అంటే దేవతా సాక్షాత్కారం అయిన తర్వాత కూడా మన మనస్సు నిలకడగా లేదు అనే భావన వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని మళ్ళీ గురువుని అడుగుతారట. అంటే బయట మీరందరికీ తెలిసినటువంటిదంతా ఇప్పటిదాకా తెలిసింది బహిర్యాగం. కేవలం ఒక యాగంతో ఈ జన్మ పూర్తి అవ్వదు. అందుకని గురువు ద్వారా మంత్రాన్ని తీసుకొని మనస్సులో భావన చేస్తూ ఇలా చక్రాల్లో మీకు ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ చక్రాల్లో, లేకపోయినా కూడా మూలాధారం నుంచి పై వరకు, పై నుంచి కింది వరకు భావనతో మీరు ఆ మంత్రాన్ని జపించాలి. జపిస్తే ఏంటండి అంటే మీకు అమ్మవారి దర్శన ప్రాప్తి కలుగుతుంది. సరే, అక్కడితోటి జ్ఞానం కలిగి సంతృప్తి చెందితే ఇప్పుడు నాకేం వెంటనే 9 రోజుల్లో పని చేసేసి ఏం పెట్టలేదు. కానీ ఈ అవసరానికి, ఈ సమస్యకి సమాధానం ఏంటి? ఆ దర్శనంతో ఆ సమాధానం వచ్చింది. మీరు ఆ జ్ఞానంగా దాన్ని పట్టుకోగలిగితే మీకు అన్ని సమాధానాలు దర్శనంలోనే కలుగుతాయి. కానీ మనస్సు అంత జ్ఞానం పొందలేదు కాబట్టి దర్శనం కలిగిన తర్వాత కూడా కొంతమంది కలిగిన వాళ్ళకి కూడా మళ్ళీ మనస్తాపానికి గురవుతున్నారు. అప్పుడు దాని కండిషన్ చెప్తున్నారు సమాధానం. మళ్ళీ మాయలోనే పడుతున్నాం. కనుక ఇప్పుడు మీరేం చేయాలి? ఏం చెప్తారు గురువుగారిని అడిగితే ఇప్పుడు రహోయాగ క్రమాన్ని చెప్తారు. అంటే లలితా సహస్రనామం మొదట స్థూలంగా, సూక్ష్మంగా ఒక 5 నిమిషాల్లోనే అయిపోయేలాగా, ఇంకా అన్ని నామాలు, అన్ని స్తోత్రాలు, 183 స్తోత్రాలు, 1000 నామాలు మీరు రోజు చేయాలంటే కుదరదు. కాబట్టి ఏం చేయాలి? ఒక 5 నిమిషాల్లోనే లలితా సహస్రనామాన్ని మీరు పఠించవచ్చు. అది కూడా అవసరం అనుకుంటే వదిలేయండి. రెండవ భాగం ఏంటి? మంత్ర జపం. ఈ బాలామంత్రం చేస్తారో పంచదశ చేస్తారో అది మీ ఇష్టం, వదిలేయండి. ఈ మంత్ర జపం చేసిన తర్వాత, మనోజపం చేసిన తర్వాత భగవత్ సాక్షాత్కారం కలుగుతుంది. కానీ సమస్య పూర్తిగా పరిష్కారం అవుతుందా? అవచ్చు, కాకపోవచ్చు. టైం వస్తే అయిపోతుంది. టైం ఇంకా ఉందంటే అమ్మవారు సూచిస్తుంది, బాబు నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు ఆందోళన చెందుతున్నావు, కొంత సమయం ఉంది, ఈ సమయానికి నువ్వు అనుకున్నది జరుగుతుంది అని సూచన చేస్తుంది. సరే, ఆ పార్ట్ వదిలేశాక అయినా మళ్ళీ మనసు మళ్ళీ కిందికి దిగుతుంది. ఇది స్థిరంగా ఇక్కడ నిలబడదు అంత తేలిగ్గా. ఈ ప్రక్రియ అంతా కొన్ని సంవత్సరాలు ఏం జరగలేదు కదా. అందుకని స్థిరంగా హృదయంలో ఉంటే మీకు ఏ సంశయం లేదు. మీరే చెక్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు ఈ కింది భాగంలో ఎక్కడ శారీరక లోపం ఉండదు. మీకు ఎప్పుడు అనుక్షణం కావాలనుకుంటే సాధన చెయ్యాలనుకున్నంత సేపట్లో మీ మనస్సు హృదయంలో ఉంటుంది, హృదయ స్థానంలో ఉంటుంది. మీరు అప్పుడు జపం చేయాలనుకుంటే మీరు అనుకుంటే కింద నుంచి పైకి రావచ్చు, లేదు ఇక్కడే చేయాలనుకుంటే ఇక్కడే చేయొచ్చు. కానీ ఈ మనస్సు నిలకడ దేని ద్వారా జరుగుతుంది? అందుకని ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్తున్నారు, క్రియాయోగ మార్గంలోకి వస్తేనే తప్ప చతుర్యాగ క్రమం పూర్తి కాదు. ఇది పరాపర రహస్యం. ఈ రహోయాగంలో ప్రాణంతోటే సృష్టి క్రమాన్ని సంహరించడం జరుగుతుంది. అనగా కుంభకంతో సృష్టి క్రమాన్ని తీసేయాలి. పూర్తిగా సృష్టి యందు వ్యక్తమునందు భ్రాంతి లేకుండా పోవడం శూన్యకం చేయడం చేత వస్తుంది. మామూలు యోగ మార్గంలో కుంభకానికే ప్రాముఖ్యత. ఇప్పుడు సగం మాత్రమే మనస్సు శూన్యమవుతుంది. మిగిలిన సగం అంటే ఇది క్రియాయోగంలో, రహోయాగ క్రమంలో సూక్ష్మతరము, స్థూలము, బహిర్యాగం, సూక్ష్మము, అంతర్యాగం. భావన ఉపనిషత్తు ప్రకారంగా ప్రామాణికంగా కూడా రహోయాగమే కేవల ప్రాణం. అందుకని మీరు క్రియాయోగం చేస్తే తప్ప ప్రాణం ద్వారా మీ మనస్సు బెండ్ అవ్వదు. మీరు మనస్సుతోటే చేస్తున్నంత కాలం మనస్తాపం, ఈరోజు అన్ని పనులు జరిగినా కూడా తత్కాలంలో మళ్ళీ తర్వాత అవతల వాళ్ళని కంపేర్ చేసి వాళ్ళతో సమానంగా నాకు జరగలేదు అని మనస్తాపాన్ని గురి చేస్తోంది. ఈ కాలంలో అందరికీ జరుగుతుంది అది.
కంపారిజనే లేకపోతే సమస్య లేదు. అందుకని ఎంత సాధన చేశాం, బహిర్గతంగా అమ్మవారిని పూజించాం, సరే ఎవరికి తోచిన విధానం చేయొచ్చు, లేదా ఇప్పుడు చెప్పిన మార్గం చేయొచ్చు, కానీ ఇదంతా మనసుతో చేసేసారు, కానీ ప్రాణంతో చేయలేదు కదా. ప్రాణంతో ఎలా చేయాలి అని తెలుసుకోవడం కోసమే క్రియాయోగం చెయ్యాలి దీక్షగా. అందుకని ఆ దీక్షలన్నీ ఇవో లహరి మహాశయ జైరాబాద్లో ఉన్నటువంటి చోట్లో కానీ అలా ఒక పవిత్రమైన చోట్లోనే ఆ క్రియాయోగం తీసుకుంటే ప్రాణం మీకు సహకరిస్తుంది. లేకపోతే మీ ప్రాణమే ప్రేక్షక పాత్ర. ఏం సహకరించకపోవడం అంటే ఏం లేదు, ఇప్పుడు ఎలా ఉందో రేపు కూడా అలాగే ఉంటుంది, సాక్షిగానే ఉంటుంది, తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలని ప్రాణపానాల్లోనే జీవితకాలం నిమగ్నం అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏ గురు సాంప్రదాయంలో వాళ్ళైనా క్రియాయోగం కాకుండా ఏం చేస్తున్నా వాళ్ళందరి ప్రాణ అపానాల్లోనే తిరుగుతోంది జన్మంతా. అందుకని ఇది చివరికి ఏమవుతుంది, డిజాస్టర్స్ లైఫ్. ఎందుకు? ఊర్ధ్వంగా వెళ్ళగలిగిన ప్రాణాన్ని మీరు జీవితకాలంలో ఉపయోగించుకోలేదు, ఆకాశ గమనాన్ని, ఈ ఆకాశ తత్వాన్ని ఉపయోగించుకోలేదు, వాయు తత్వాన్ని ఉపయోగించుకోలేదు, కేవలం ప్రాణ అపానాలనే అందరూ ఉపయోగించుకుంటున్నారు. క్రియాయోగంలోకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళంతా వాళ్ళ జరుగుతున్నటువంటి పరిణామం ఇది. అందుకని చాలా క్లియర్గా శ్రీ విద్యలో కళ్ళ కనపడినట్టుగా ఉంటుంది. మీకేం శ్రీ విద్య గ్రంథాలక్కర్లే, అందరు చెప్పిన పద్ధతులక్కర్లే, శ్రీ విద్య అనగానే శ్రీచక్ర పూజలు కానీ కుంకుమ పూజలు అక్కర్లే, ఏది అవసరం లేదు. జ్ఞానంగా మీరు తెలుసుకోగలిగితే సర్వం మీ దేహంలోనే 9 విభాగాలుగా ఉంది.